Hi, hello, welcome to my channel. Our new home, new stove. బర్నర్ కవర్ రిమూవ్ ఫస్ట్ చూడాలి. ఇన్ని రోజులు ఆ పాత స్టవ్లతోనే సరిపోయింది. అవి అలవాటు పడిపోయాము. ఇప్పుడు కొత్త స్టవ్ ఎలా ఉంటుందో చూడాలి. వీటికి అలవాటు పడడానికి ఎన్ని రోజులు పడుతుందో. ఏంటది కంపెనీ? ఇది దేనికి? క్లీన్ చేసుకోవాలి. క్లీనా? తెలుసా తెలీదా? ఇట్లా క్లీన్ అది దేనికో కానీ తెలియదు, కానీ దానికని చెప్తున్నాడు. వన్ బిగ్, టూ మిడిల్, వన్ స్మాల్. స్టవ్ తీసుకోవాలి. ఇది దేనికి? ఇది ఎక్స్ట్రాగా ఏదో ఇచ్చారు. అది స్టాండ్ పెట్టుకోవడానికి. రిబ్బన్ కటింగ్ చేస్తుంది. నేను రిబ్బన్ కటింగ్. నేను ఈ పక్కది, దీక్షిత ఆ పక్కది. చెప్పు. స్టవ్ రిబ్బన్ కటింగ్ స్టవ్ రిబ్బన్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మా దీక్షిత. క్లాప్స్ కట్టాలా? పాలం కదా ఇది? ఇది పాలం కదా? ఓన్లీ ఇదొక్కటి రిమూవ్ చేసి క్లీన్ చేయాలా? ఇదిగో ఇది కూడా తీస్తాం మొత్తం. ఇవి మామూలు మన పాత స్టవ్లకు కూడా వస్తాయి. ఇదేంటి పెయింట్ వేసినట్టుగా ఉంది? పెయింటేనా ఇది? ఫోర్జ్డ్ బ్రాస్. పాల కింద లోపలనే ఉంటాం. కిందకు ఇదిగో ఇక్కడ ఇది ఇక్కడ ఆపేస్తుంది. పాలు కింది పడిపోకుండా దీని చుట్టూ ఇది ఇచ్చిండు. ఇక్కడే ఉండిపోతాయి. మనం క్లీన్ చేసుకోవాలంటే ఇది ఒక్కటి తీసి ఇక్కడ క్లీన్ చేసేస్తాం. కదలకుండా ఉండాలి. ఫస్ట్ వన్, సెకండ్ వన్ మీడియం, వన్ స్మాల్. టూ మీడియం. ఓ, ఈ టూ మీడియం, ఒకటి స్మాలా? ఓకే. ఇది దేనికి? ఇది క్వశ్చన్ మార్క్.
మేబీ ఇవి పెద్ద ఐటమ్స్ ఏమైనా పెట్టడానికి స్పేస్ కోసం ఏమో అలా. ఇట్లా కాదు. రాంగ్ అది. కట్స్ ఇచ్చాడు చూడు, కట్స్. ఎస్, కరెక్ట్. పైన పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమన్నా పెట్టడానికి ఈ చిన్న స్పేస్ సరిపోదు కాబట్టి ఇది ఎక్స్ట్రా. ఓకే, గుడ్. దిస్ ఇస్ వారంటీ కార్డ్. ఎన్నేళ్ళు వారంటీ? 2 years. 2 years వారంటీ.